డయాబెటీస్, దీన్ని చక్కెర వ్యాధి లేదా మధుమేహం అంటారు. డయాబెటీస్ అనేది మనం చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఒక షుగర్ పేషెంట్ ఉంటారు. ఒకటి ఉన్నారంటే అది చాలా తక్కువ. ఈవెన్ మదర్, ఫాదర్ అందరికీ వచ్చే అవకాశాలు. చిన్న వయసు 18 ఇయర్స్ 20 ఇయర్స్ వాళ్ళకు కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అలాగే పుట్టిన పిల్లల్లో కూడా డయాబెటీస్ ఉంటుంది. దాన్నే టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇది కంప్లీట్గా ఇన్సులిన్ డెఫిషియన్సీ, అబ్సల్యూట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ. టైప్ 2 అనేది మనం పెద్దవాళ్ళల్లో చూస్తుంటాము. అందరికీ రెగ్యులర్గా వచ్చేది టైప్ 2 మోస్ట్ కామన్లో. వీళ్ళకి మెడికేషన్స్ కానీ ఇన్సులిన్ కానీ సరిపోతుంది. బట్ టైప్ 1 పేషెంట్స్కి ఓన్లీ ఇన్సులిన్ మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ ఏ సింటమ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు? వాళ్ళకి పాలియూరియా అంటే యూరిన్ ఎక్కువగా వెళ్ళడము, పాలిడిప్సియా, పాలిఫేజియా, ఆకలి ఎక్కువగా ఉండడము, నీరసంగా ఉండడము, ఇట్లాంటి కంప్లైంట్స్ అన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో నైట్ టైం 5 to 6 టైమ్స్ కన్నా యూరిన్ ఎక్కువగా వెళ్ళడము, ఇట్లాంటి కంప్లైంట్స్ చెప్తే మనం డయాబెటీస్ ఉంది అనే డౌట్తో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా ఫాస్టింగ్ షుగర్ చూడడము, తిన్న తర్వాత 2 hours షుగర్ చూడడము, అట్లాగే 3 months యావరేజ్ షుగర్ ఉంటుంది, HbA1c అని అంటాము. యూరిన్ టెస్ట్ చేయడం ద్వారా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేయడము. సో రొటీన్ బేసిక్ టెస్ట్ చేసి మనకి డయాబెటీస్ ఉంది అని నిర్ధారిస్తారు. షుగర్ ఫాస్టింగ్లో 126 కన్నా ఎక్కువ ఉన్నా, తిన్నాక 200 కన్నా ఎక్కువ ఉన్నా, 3 months యావరేజ్ షుగర్ 6.5 కన్నా ఎక్కువ ఉన్న డయాబెటీస్ అనేది మనకి కన్ఫర్మ్ చేస్తారు. ఈ టెస్ట్ చేసుకొని మనం మెడికేషన్స్ యూస్ చేసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.